హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్ షెండ్ ఈవెంట్ హారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందా లేదా ఇక్కడితో ముగిసిపోతుందా చూడబోతున్నామండి. మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మీ పర్సన్ మీకు లైఫ్లో ఏమైనా కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం. ఓకే, అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఇద్దరి రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం అన్నమాట. అండ్ మన వీడియో చాలామందికి రీచ్ అవ్వడం లేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వెంటనే మీరు వీడియో కూడా హ్యాపీగా చూసేవచ్చు అన్నమాట. ఓకే, చాలామందికి నోటిఫికేషన్ రావడం లేదు అని మెసేజ్ పెడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి నాకు. The moon, Eight of Wands, Knight of Pentacles, Ten of Wands, the Emperor, Temperance, Magician. Okay, కొత్త డేక్ అండి, చాలా బాగుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా టారో రీడర్స్ చూస్తూ ఉంటే కూడా ఈ డెక్ నేమ్ తీసుకోండి, చాలా బాగుంది డెక్ అయితే. ఓకే, ఓకే ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అంటే, ఇద్దరు ప్రస్తుతానికి మీరు బాధపడుతున్నారు ఇక్కడ, అండ్ మీ పర్సన్ కూడా అక్కడ బాధపడుతూ ఉన్నారండి. తను మిమ్మల్ని తన లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మీరైనా మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు, లేదా మీ పర్సన్ అయినా అక్కడ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు. ఇద్దరైతే చాలా బాధలో ఉన్నారు. ఫ్యూచర్లో అయితే మీరు ఇద్దరు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ కూడా వస్తుందండి. తను కాల్ చేసి మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు, తన ప్రేమంతా మీకు ఇస్తారు. ఒక ఎంపరర్గా ఉండే పర్సన్ మీకోసం వస్తారండి. ఈ పర్సన్కి ఈగో ఉంటుంది, అండ్ నేనే ఎందుకు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, తనే తీసుకోవాలి కదా అని కూడా అనుకుంటారనమాట. కానీ ఆ పర్సన్ ఫ్యూచర్లో మీకోసం రాబోతున్నారండి. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, అండ్ మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేది ఉన్నారండి, ఫీమేల్ పర్సన్. సో మీ దగ్గరికి రాకపోవడానికి ఆ పర్సన్ కూడా ఏదైనా కారణం కూడా అయి ఉండొచ్చు అనమాట. మీ పర్సన్ అయితే ఫ్యూచర్లో మీ గురించి చాలా బాధపడతారండి. పర్సన్ ఏడుస్తారు కూడా, కానీ అప్పటికి మీరు ఆ పర్సన్కి అందనంత దూరంలో వెళ్ళిపోబోతున్నారు. అంటే మీ కెరియర్ పరంగా మీకు దగ్గర మనీ ఉంటుంది, మీ కెరియర్ మీద దృష్టిని పెడుతున్నారు. కాబట్టి ఈ పర్సన్ చాలా బాధపడతారన్న. ఫ్యూచర్లో మీరు మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి. మీరు ఎప్పుడైతే మీ కెరీర్ మీద దృష్టి పెడతారో, మీరు స్పిరిచువల్గా ఎదుగుతారో, అప్పుడు ఈ పర్సన్
దృష్టి అనేది మీ మీద రాబోతుందన్నమాట. ఓకే, తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. వస్తూ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొని రావాలి అని తను ఆలోచిస్తున్నారండి. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు ఈ పర్సన్. ఇక్కడ నాకు సైన్స్ వచ్చేసి సాజిటేరియస్, పైసిస్, వర్గో, స్కార్పియో అండ్ అక్వేరియస్. ఈ సైన్స్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి. స్పెషల్లీ ఎక్కువ సాజిటేరియస్ పీపుల్ కనిపిస్తున్నారనమాట. ఈ కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దామండి. ద మూన్. మీ పర్సన్ ఎందుకు బాధపడుతున్నారు? ఫ్యూచర్లో తను మీ పర్సన్ అయితే చాలా బాధపడబోతున్నారండి. పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ఏడిపించారో, ఎలా బాధ పెట్టారో, మెంటల్లీ మీకు ఎంత టార్చర్ చేశారో ఈ పర్సన్కి తెలిసి వస్తుంది. చాలా బాధపడబోతున్నారు ఈ పర్సన్. ఫ్యూచర్లో తను చాలా ఏడవబోతున్నారండి ఈ పర్సన్. ఇక్కడ కార్డ్స్ 1 2 3 4 5 కార్డ్స్ కనిపిస్తున్నాయండి. 5 to 6 కార్డ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరు మాత్రం ఒక ఎంప్రెస్ లాగా ఉంటున్నారు, స్పిరిచువల్గా ఎదుగుతున్నారు. మీ పర్సన్ బాధ నుంచి మీరు బయటపడతారండి ఖచ్చితంగా. మీరు ఎప్పుడైతే మీ కెరీర్ మీద దృష్టిని పెడతారో, మీరు స్పిరిచువల్గా ఎదుగుతారో, అప్పుడు ఈ పర్సన్ దృష్టి అనేది మీ మీద మల్లుతుంది. అండ్ ఇప్పుడు మీరు చేస్తూ ఉంటే కూడా ఆ పర్సన్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారండి. ఈ పర్సన్ని ఎప్పటికీ చేయకూడదన్నమాట. ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఖచ్చితంగా మీతో రీయూనియన్ అవ్వాలి ఫ్యూచర్లో అని అనుకుంటున్నారండి. మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో కూడా ముగిసిపోదండి. ఎప్పటికీ మీ రిలేషన్షిప్ ముగిసిపోదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండిపోతున్నారు కాబట్టి ఈ పర్సన్ దృష్టి అనేది మీ మీద వస్తుంది కదా. ఇంకా మిమ్మల్ని ఇలాంటి మంచి పర్సన్ని నేను మిస్ అయ్యాను అని తను బాధపడి మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి మీ పర్సన్ రాబోతున్నారనమాట. మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు కదా, సో మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుందండి ఫ్యూచర్లో. ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మీ పర్సన్కి అయితే మీ గురించి ఆలోచించి తనకు నిద్ర కూడా పట్టడం లేదండి. ఈ పర్సన్కి చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి. మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు, ఏ విషయంలోనైనా మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ దగ్గరికైనా వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు ఈ పర్సన్. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి. మీ పర్సన్ చెప్పాను కదా ఎప్పటికీ మీరు విడిపోరు, కలిసే ఉంటారు అని చెప్పాను. కార్డ్ ఖచ్చితంగా వచ్చిందండి. ఇది సోల్మేట్ కనెక్షన్. మీరు ఈ పర్సన్ని మీ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్నారనమాట. ఓకే, మీరిద్దరూ కలుస్తారండి. కొంతమందికి అయితే మ్యారేజ్ అవుతుంది కూడా, కొంతమందికి రీయూనియన్ కూడా అవ్వబోతుంది. ఎన్ని రోజులలో రీయూనియన్ అవుతుంది, మీకు మ్యారేజ్ అవుతుందా లేదా నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిగా పొసెసివ్ కూడా ఉన్నారు, ఎందుకంటే ఈ పర్సన్ మీరు మంచిగా ఎదుగుతున్నారు అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా చేసుకుంటున్నారు, స్పిరిచువల్గా ఎదుగుతున్నారు, మీ కెరీర్ మీద దృష్టిని పెట్టారు. సో ఈ పర్సన్ జల్సీగా ఫీల్ అవుతున్నారనమాట దాని వలన. ఓకే, చెప్పాను కదా మళ్ళీ మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయాలి అని తను ఆలోచిస్తున్నారు. మీరు ఏదైతే గుడ్ న్యూస్ వినాలి మీ పర్సన్ దగ్గర నుంచి అని అనుకుంటున్నారో అదే గుడ్ న్యూస్ కూడా మీకు ఫ్యూచర్లో మీ పర్సన్ చెప్పబోతున్నారండి. అది ఏదైనా కావచ్చు. నేను మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఈ పర్సన్ అని మీరు ఏదైనా డైలమాలో ఉన్నా, లేదా నాకు కాల్ చేస్తారా లేదా అనే డైలమాలో ఉన్నా,
ఒకవేళ మీ నెంబర్ ఈ పర్సన్ బ్లాక్లో పెట్టేసి ఉన్నా ఆన్ చేస్తారా లేదా, అలా ఎలాంటి విషయమైనా సరే మీరు ఏదైతే తన నోటి నుంచి వినాలి అని ఆలోచిస్తున్నారో అలాంటి గుడ్ న్యూస్ మీరు ఫ్యూచర్లో వినబోతున్నారనమాట. ఓకే, ఒక క్వీన్ లాగా ఉంటున్నారు, మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, ఆ పర్సన్ని చేయడం లేదు, మీ జీవితంలో మీరు బిజీ అయిపోతున్నారు, ఇంకా ఆ పర్సన్ని చేయడం లేదు, ఫ్యూచర్లో కూడా చేయరండి ఇంకా మీరు కొంతమంది. సో దానివలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ పర్సన్ లోపల బాధపడి ఇంకా ఆ బాధ ఈ పర్సన్కి చంపేస్తుందన్నమాట. ఆ బాధ ఈ పర్సన్ని చంపేస్తుందన్నమాట. చాలా బాధపడుతూ ఉన్నారు. ఓకే, హెరోఫెంట్ కొంతమందికి మ్యారేజ్ అవుతుంది అని చెప్పాను కదా, కార్డు కూడా అదే వచ్చిందండి. యూనివర్స్ మీకు ఇలాంటి మెసేజెస్ ఇస్తున్నారు, చాలా మంచి మెసేజెస్ ఇస్తున్నారు కాబట్టి అందరూ క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్యలో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ కూడా ఉన్నారండి ఇక్కడ. సో దాని వలన కూడా ఈ పర్సన్ ఆ పర్సన్కి భయపడతా ఉండొచ్చు. సో ఫ్యూచర్లో అయితే మీ గురించి తను స్టెప్ తీసుకోబోతున్నారండి. మీ పర్సన్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. నీడీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఫ్యూచర్లో. మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా వస్తున్నారండి ఈ పర్సన్. మిథునం తుల కుంభరాశి పర్సన్. ఓకే, కొంతమందికి మిథునం తుల కుంభరాశి పర్సన్ కూడా చాలా ఫాస్ట్గా రాబోతున్నారు ఇక్కడ. మీకు మీ పర్సన్ మీద చాలా లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, బాధ ఉంది ఇంకా. కానీ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీ పర్సన్కి మీరు చెప్పడం లేదనమాట. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు ఆనంద సిచ్యువేషన్లో ఉంచడం కానీ లేదా మీ ఫీలింగ్స్ చెప్పేటప్పటికి లేదా కమిట్మెంట్ అడిగేసరికి ఈ పర్సన్ పారిపోవడం కానీ అలా చేసి ఉన్నారండి పాస్ట్లో. దానివలన ఈ పర్సన్ ప్రపోజ్ చేసేదాకా తన ఫీలింగ్స్ మీతో చెప్పేదాకా మీరు బయటపడకూడదు అని మీరు ఆలోచిస్తున్నారండి ఇక్కడ. మీ ఇద్దరి మధ్యలో టవర్ రాబోతుందన్నమాట. మీ ఇద్దరి చుట్టూ ఉన్న పరిస్థితులు చేంజ్ అవ్వబోతున్నాయి. అండ్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, అన్బ్లాక్ చేయబోతున్నారని చెప్పాను కదా, అదే కార్డు వచ్చేసిందనమాట. ఓకే, అండ్ కొంతమంది ఇక్కడ మన వ్యూర్స్లో చాలామంది ఈ పర్సన్ని బ్లాక్ చేసేస్తున్నారండి. ఇంకా ఫ్యూచర్లో అయితే మీ రిలేషన్షిప్ అయితే కంటిన్యూ అవుతుందండి. మీ పర్సన్ ఫ్యూచర్లో ఒకవేళ మీ పర్సన్ ఎవరైనా బ్లాక్లో పెట్టేసి ఉన్నా కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి, చాలా ఫాస్ట్గా రాబోతున్నారు మీ లైఫ్లోకి. చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని తను ఇప్పుడు చాలా బాధపడుతున్నారనమాట. దానివల్లనే తను మీ దగ్గరికి రాబోతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కొంతమందికి సింగిల్ అయితే మీతో ప్యాషనేట్ను బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరిద్దరూ కలవబోతున్నారండి. ఓకే, ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా, ఎస్ ఆర్ నో తెలియజేయండి యూనివర్స్. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే లైఫ్ లాంగ్ ఇప్పటికైనా మీతో ఉంటారా ఉండరా, ఎస్ ఆర్ నో తెలియజేయండి యూనివర్స్. ఎస్ అండి, ఖచ్చితంగా మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీ దగ్గరికి వస్తారండి. ఎస్, చూసారు కదా. ఓకే, మీకు మీ పర్సన్కి ఫ్యూచర్లో మ్యారేజ్ అవుతుందా అవ్వదా? మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ దగ్గరికి వస్తే ఫ్యూచర్లో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుందా అవ్వదా తెలియజేయండి యూనివర్స్. ఎస్ ఆర్ నో. మేబీ కార్డ్ చాలా మిస్ అవుతున్నారండి ఫ్యూచర్లో. కొంతమందికి మాత్రమే, టెన్షన్ పడవద్దు. ఓకే, ఒకరిని ఒకరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి. ఎందుకంటే ఫ్యూచర్లో కొంతమందికి ఇక్కడ వేరే మ్యారేజ్ అవ్వడం కానీ అలా కూడా జరిగి ఉండొచ్చు, ఎంగేజ్మెంట్ జరగడం కానీ అలా జరిగి ఉండొచ్చు. దానివలన మీరు ఒకరిని ఒకరు చాలా మిస్ అవుతున్నారు. ఇది మేబీ కార్డ్. సో దీనికి క్లారిఫికేషన్ కార్డ్ అయితే మనం తీయాల్సిందే. ఓకే,
ఎస్ అండి, మీకు ఖచ్చితంగా కొంతమందికి అయితే మ్యారేజ్ అవుతుంది, కొంతమంది ఒకరినొకరు మిస్ అవుతున్నారండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి వారికి స్ట్రెంగ్త్, చాలా ధైర్యంగా ఉండబోతున్నారండి మీరు. అండ్ వృషభ రాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి మీరు, లేదా మీ పర్సన్ అయినా మీ లైఫ్లోకి రావచ్చు. మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. మిథున రాశి వారు ఎవరి మీదో చాలా అబ్సెసివ్గా ఉన్నారు. కర్కాటక రాశి వారు ఒక క్వీన్ లాగా ఉంటారండి. ఎవరి గురించో మీరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఆ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారనమాట. కర్కాటక రాశి వారు అండ్ సింహరాశి వారు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి. అండ్ కొంతమందికి మీరు ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. అండ్ కన్యా రాశి వారు మీకు మీ పర్సన్ ప్రపోజ్ చేస్తారండి. మీరు ఏ ప్రేమ అయితే కోరుకుంటున్నారో ఆ ప్రేమ అనేది మీకు దొరకబోతుందన్నమాట. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కన్యా రాశి వారు. అండ్ తులారాశి వారు ఏదో ఒక విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, సో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట. అండ్ వృశ్చిక రాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. ఏదో 2 ఆప్షన్స్ ఉన్నాయండి మీ ముందు, సో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదనమాట. తులారాశి వారికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ ఏది సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి కూడా అర్థం కావడం లేదనమాట. ధనుస్సు రాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి. ధనుస్సు రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు ఈరోజు. అండ్ మకర రాశి వారు మీరు కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు. అండ్ మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ చాలా ఫాస్ట్గా రాబోతున్నారండి. ఈ పర్సన్ కెరియర్ పరంగా కూడా కావచ్చు, లేదా రిలేషన్షిప్ పరంగా కావచ్చు, మీకు చాలా హెల్ప్ చేస్తారన్నమాట. ఓకే, ఈ వచ్చే పర్సన్ చాలా మెచ్యూర్ పర్సన్ అండ్ చాలా ఏమంటారు, ఫైర్ సైన్ కదా, కాబట్టి మంచి అడ్వెంచర్ చేస్తారనమాట ఈ పర్సన్. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. చాలా మంచి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. కుంభరాశి వారు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి. అండ్ మీరు ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ పాస్ట్ పర్సన్తో కొంతమందికి రీయూనియన్ కూడా అవ్వబోతుంది. ఓకే, అండ్ మీనరాశి వారికి హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు మీరు. ఓకే అండి, ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారండి, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ప్రజెంట్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అలా అన్ని తను మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఫ్యూచర్లో మీ పర్సన్ మీకు జస్టిస్ అనేది ఇవ్వబోతున్నారండి. ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదా ఏ విషయంలోనైనా మీరు కోర్ట్ కేసెస్ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో జస్టిస్ అనేది దొరకబోతుందండి. ఓకే, మీది పాస్ట్ ఎలా ఉండింది, పాస్ట్లో మీరు మీ పర్సన్ దగ్గర నుంచి పారిపోవాలి అని అనుకుంటున్నారు, లేదా మీ లైఫ్లో నుంచైనా మీ పర్సన్ అన్న పాస్ట్లో
వెళ్ళిపోయి ఉంటారు మీ లైఫ్లో నుంచి. హ్యాపీ ఫ్యామిలీ, మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి కొంతమందికి రీయూనియన్ కూడా అయి ఉంటుంది. సో ఇద్దరికి మ్యారేజ్ కూడా అవ్వబోతుందండి ప్రజెంట్లో. అండ్ ఫ్యూచర్లో మీరు ఏదో ఒక విషయంగా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా అని కూడా మీరు వెయిట్ చేస్తూ ఉంటే కూడా మీ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వబోతున్నారండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో అయితే మీ రిలేషన్షిప్ చాలా బాగా ఉండబోతుంది. కొంతమందికి మ్యారేజ్ అవ్వబోతుంది, కొంతమందికి మీరే మీ పర్సన్ని వద్దు అని అనుకుంటున్నారండి. ఇక్కడ మీ పర్సన్ అయితే తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఏదో ఒక విషయంగా తను మీ దగ్గర నుంచి ఏదో ఒక విషయంగా క్లారిటీ కావాలి అనుకుంటున్నారు. కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్ వస్తున్నారు, వాళ్ళతో మీకు మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉంది. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు, సో వాళ్ళతో మీకు రీయూనియన్ అవుతుంది. ఇద్దరికి మ్యారేజ్ కూడా అవ్వబోతుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి. అండ్ సింగిల్ పర్సన్ ఎవరైనా ఉంటే మీ పర్సన్ మీకు ప్రపోజ్ అనేది చేయబోతున్నారండి. మీకు చేసిన అన్యాయానికి ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ గురించి, మీ రిలేషన్షిప్ గురించి ఖచ్చితంగా తను రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే తన లైఫ్లో ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారండి. తను ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, తన సిస్టర్, మదర్ అండ్ ఇంకో అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. సో తను మిమ్మల్ని మీ దగ్గరికి రాకుండా ఆపుతున్నారనమాట. సో అలాంటి వాళ్ళని తను కట్ చేసేయాలి అని అనుకుంటున్నారు. మీ దగ్గరికి రాబోతున్నారండి మీ పర్సన్. చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్. ఓకే, మీకైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కాబట్టి మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. పాస్ట్లో అయితే మీకు మీ పర్సన్కి చాలా గొడవలు అనేవి జరిగి ఉంటాయండి. అండ్ కొంతమందికి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి గొడవలు. సో కానీ మీకు ఫ్యూచర్లో అనేది బాగుంటుందండి. ఓకే, మీకు మీ పర్సన్ ప్రపోజ్ చేయబోతున్నారు. మీకు 2 kids కూడా ఉండబోతున్నారు ఫ్యూచర్లో. తనతో మ్యారేజ్ అవుతుంది కదా, సో దానివల్లనమాట. ఓకే, మీ రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయబోతున్నారండి. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూడబోతున్నారనమాట మీ పర్సన్. ఓకే, మీది మీ పర్సన్ది 5 to 6 years రిలేషన్షిప్ లాగా అనిపిస్తుందండి ఇక్కడ నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.